హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అంగన్వాడీ పోస్టులు భర్తీ అయితే జరిగాయి. సో, ఆ అంగన్వాడీ పోస్టులంటే మనకి చాలా మంచి వేకెన్సీస్ ఎక్కువగానే రిలీజ్ చేశారు. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ముందు మీది ఏ డిస్ట్రిక్ట్ అంటే మీది ఏ జిల్లా అనేది కామెంట్ చేయండి. సో, ప్రతి జిల్లాకి తగ్గట్టుగా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ పోస్టులు వేకెన్సీ అయితే పెట్టారు. సో, మీ జిల్లా నేమ్ అయితే పెడితే దాని యొక్క తగ్గట్టుగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ తర్వాత మేమైతే పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎందుకంటే అందులో జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలాంటివన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాము. మీకు యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడైతే చూడండి, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికార కార్యాలయం కడప వైఎస్ఆర్ జిల్లా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు? సెప్టెంబర్ 4న అయితే రిలీజ్ చేశారు. సో, వైఎస్ఆర్ కడప జిల్లా అందులో వివిధ ఐసీడీపీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టులకు భర్తీ కొరకు అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును. సో, ఏంటంటే మనకి ఈ కడప జిల్లాలో అయితే వేకెన్సీ అయితే రిలీజ్ అయితే చేశారు కదా. ఇవి పోస్టులు వేకెన్సీ నేమ్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడైతే డీటెయిల్గా మెన్షన్ అయితే చేశారు. అంగన్వాడీ కార్యకర్త వచ్చేసరికి 11 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ సహాయకురాలు 59 వేకెన్సీస్ ఉన్నాయి. మినీ అంగన్వాడీ కార్యకర్తలు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి వైఎస్ఆర్ కడప జిల్లాలో అంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో, అంటే మనకి జిల్లా ఇవి ఏంటంటే అంగన్వాడీ పోస్టులు కానీ కొన్ని అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ కానీ ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అందుకే మీకు మీ యొక్క జిల్లా నేమ్ కూడా మెన్షన్ చేయమన్నాను. ఆఫ్టర్ ఫర్దర్ వీడియోస్లో మీకు మీ జిల్లాకు తగ్గట్టు వీడియోస్ అన్నీ కూడా చేస్తుంటాం కాబట్టి. సో, ఇవి మెయిన్ కడప జిల్లాకు సంబంధించినవి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, 1/7/2024 అంటే జూలై 2024కి అభ్యర్థులకి 21 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాలలోపు వయసు కలవారై ఉండాలంట. సో, 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోగల అభ్యర్థులు స్థానిక వివాహిత మహిళ అయితే అయి ఉండాలి. సో, ఏంటంటే దీనికి అప్లై చేయబడిన వాళ్ళు ఏంటంటే ఆ మహిళకి మ్యారేజ్ అయ్యి అయితే ఉండాలి. సో, అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే లేదు. ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అంట. సో, అది. అండ్ అంగన్వాడీ కార్యకర్త పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోగల అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలి. సో, మనకి ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫై అయితే ఉండాలి దీనికి అప్లై చేయడానికి. అండ్ ఆల్సో అంగన్వాడీ సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు దరఖాస్తు చేసుకోగల అభ్యర్థులకు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండవలెను. 7వ తరగతి ఉత్తీర్ణ అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే తదుపరి దిగువ తరగతిలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థికి పరిగణలోకి తీసుకొనబడుతుంది. సో, ఏంటంటే మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మినీ అంగన్వాడీలు ఉంటారు కదా హెల్పర్స్, వాళ్ళకి 7th క్లాస్ అయితే సరిపోతుందంట. లేదు మాకు 7th క్లాస్ కూడా లేదు అనుకుంటే ఇక్కడ ఏమిచ్చారంటే 5th క్లాస్ అయినా సరే అయ్యుండి లేదా 5th క్లాస్ సర్టిఫికేట్స్లో మంచి మార్క్స్ లేకపోయినా సరే మినిమం 10th క్లాసు మినీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా 10th క్లాస్ ఉంటే మరి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, మీకు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంటుంది. సో, 7th క్లాస్ ఏంటంటే మనకి అప్పుడు పూర్వం రోజుల్లో ఉండేవి. ఇప్పుడైతే 7th క్లాసు మనకి పబ్లిక్ అనేది లేదు కదా, ఓన్లీ 10th క్లాస్ అనేది ఉంటుంది. సో, మీకు కూడా 10th క్లాస్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అది మెయిన్ వచ్చేసరికి. అండ్ మనకి ఇక్కడ ఎన్నెన్ని మార్క్స్ ఏంటి ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుంది ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో, అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చాలా ఇచ్చారు.
ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ అనేది ఇచ్చారు చూడండి. ఇది ఒకటి చదువుకోండి. ఎందుకంటే కమిషనర్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఒకటి ఇచ్చి దీని ప్రకారం ఏంటంటే అభ్యర్థులు ఎంపికలో అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామంను స్థానికతకు ప్రతిపాదికను తీసుకునడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికత ప్రాతిపదిక తీసుకున్నట్టు అయితే జరుగుతుంది. కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబంధించిన పూర్తి సమాచారంను దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలంలో పొందుపరిచి వాటి ధృవీకరణ పత్రము అనగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, మీ సేవ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రము వివిధ దరఖాస్తులు జతపరచవలెను. అట్లు జతపరచిన ఎడల వారి దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడదు. సో ఏంటంటే మెయిన్ ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏమడిగారంటే ఆధార్ కార్డు ఒకటి ఉండాలి, రేషన్ కార్డు ఒకటి ఉండాలి అండ్ ఓటర్ కార్డు ఉండాలి. సో మీ సేవ నుంచి మీరు ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇప్పుడు ఇస్తున్నారు. సో మనకి ఏంటంటే మెయిన్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఎందుకంటే క్యాస్ట్ వైజ్గా కూడా కొంతమందికి వేకెన్సీస్ అనేది ఉంటుంది కదా. మెయిన్ ఇందులో వచ్చేసరికి క్యాస్ట్ వైజ్గా మాత్రమే ఇస్తారు. సో అది కాబట్టి మెయిన్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అప్లై చేసేటప్పుడు వీటిని అయితే ఖచ్చితంగా తీసుకొని అయితే వెళ్ళాలి. ఇది ఒకటి మెయిన్ చదువుకొని మీరు ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి లేవో అది ఒకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ జాబ్లో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎట్లా వ్యవహరించాలి, జాబ్ రోల్ ఏంటి, సో ఇవంతా మెన్షన్ చేస్తారు. ఇవంతా మీరు చదువుకోండి ఫ్రీ టైంలో. ఎలా ఉంటే బెటరు ఏంటనేది కూడా ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ హెల్పర్లకు వీళ్ళకి ఏంటంటే గౌరవ వేతనం మాత్రం ఇస్తాము అంటే వీళ్ళంటే గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారంగానే ఉంటుంది అని అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వన్ సరిగ్గా ఏంటంటే ఇక్కడ దరఖాస్తు చేయగల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో మనకి ఏంటంటే శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయం ఉంటుంది కదా, ICDS ప్రాజెక్ట్ కార్యాలయం నందు అప్లై అనేది చెయ్యాలంట. సో దరఖాస్తు చేసుకున్నట్టుగా తేదీ అనేది ఇచ్చారు 17 అంటే సెప్టెంబర్ 17, 2024 నుంచి. ఆ రోజు అంటే మనకి దరఖాస్తు చేసుకుంటూ ఆఖరి తేదీ సెప్టెంబర్ 17 లోపు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళి. అండ్ మనకి ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది, సెప్టెంబర్ 28 అయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం ఎక్కడ, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయం కడపలో. సో ICDS ఆఫీసెస్ ఉంటాయి కదా కడపలో. సో ICDS ఆఫీస్లో అయితే ఇంటర్వ్యూ డేట్స్ ఉంటాయి. అప్లై చేయడం కూడా మీరు అక్కడికే వెళ్ళి అప్లై అనేది చేసుకోవాలి ఫస్ట్. సో ఇది సెప్టెంబర్ 17 లోపు ఎవరైనా అప్లై చేయాలంటే చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసరికి 28 సెప్టెంబర్ 28న అయితే ఇంటర్వ్యూ డేట్ అయితే ఉంటుంది కడపలో, జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత ఆఫీస్లో అయితే ఉంటుంది మెయిన్ ఇది. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి మీరు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.